వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న ఫైట్లో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ కూడా చేరింది. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల ఏపీలోకి వచ్చి రాగానే స్పీడ్ పెంచేశారు. పీసీసీ పగ్గాలు తీసుకున్న ఆమె అన్నపై విమర్శల బాణాలు ఎక్కువ పెడుతున్నారు. త్వరలోనే షర్మిలతో వైఎస్ సునీతారెడ్డి కూడా జతకలవనున్నారా? అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి అన్నపై సమరభేరి సాగించనున్నారా? టేక్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి హాట్గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తాజాగా ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాజకీయ అడుగులు వేస్తున్నారు. గత కొంతకాలంగా తండ్రి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్ష పడాలని పోరాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాజకీయ మద్దతు అవసరమని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు షర్మిల రూపంలో ఆమెకు కొత్త అవకాశం వచ్చింది. షర్మిల పీసీసీ పగ్గాలు తీసుకోవడంతో తన తండ్రికి ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సునీతకు మార్గం సుగమమైంది. కొద్ది రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతకు షర్మిల అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. వివేక హత్య కేసు విషయంలో షర్మిల బాహాటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. అందుకే సునీత షర్మిలను బలంగా నమ్ముతున్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిలకు తోడుగా రాజకీయ పయనం చేయాలని దాదాపు డిసైడ్ అయ్యారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కడప జిల్లా నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వివేక హత్య కేసులో నిందితులకు జగన్ సహకారం ఉందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో సునీతకు షర్మిల అండగా నిలిచారు. ఇప్పుడు అదే షర్మిల పీసీసీ పగ్గాలు స్వీకరించడంతో రాజకీయాల్లోకి స్వేచ్ఛగా అడుగు పెట్టాలని సునీత భావిస్తున్నారు. సునీత లేదా ఆమె తల్లి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. జగన్ మరోసారి అవినాష్ రెడ్డికి కడప పార్లమెంటు స్థానం సీటు ఇస్తే మాత్రం సునీత రెడీ అవుతారని తెలుస్తోంది. కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో సునీత పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సభ ద్వారా షర్మిలతో పాటు సునీత పోటీలో ఉంటారని సంకేతాలిచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో ఫుల్ క్లారిటీ రానుంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత షర్మిల వైసీపీపై విరుచుకు పడుతోంది. వైఎస్కు నిజమైన వారసురాలని చెబుతోంది. దీంతో వైఎస్ అభిమానుల్లో గందరగోళం ఏర్పడుతోంది. వైఎస్ అభిమానులు షర్మిల వైపు ఉంటారా, జగన్ వైపు ఉంటారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇక వైసీపీ నేతలకు షర్మిలతో టెన్షన్ ప్రారంభమైందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీ కాంగ్రెస్లో అన్ని స్థాయిల్లోనూ షర్మిల నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. దీంతో ముందు షర్మిల వైసీపీపై విరుచుకుపడే పరిస్థితి ఉంటుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఇప్పటి వరకు షర్మిల వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనే కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల వద్ద బ్రహ్మాస్త్రం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆ
అస్త్రం షర్మిల దగ్గర ఇంకా అలానే ఉంది. ఆ బ్రహ్మాస్త్రమే బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు. ఇప్పుడు సునీత కూడా షర్మిలకు జత కలిస్తే ఆమె కూడా తన గొంతును విప్పే అవకాశం ఉంది. షర్మిల, సునీత ఇద్దరూ కలిసి అన్నపై నిజానికి షర్మిల ఇప్పటి వరకు కుటుంబ విషయాలను పెద్దగా ప్రస్తావించడం లేదు. కుటుంబంలో చీలికలకు జగనే కారణమని చెప్పడం మినహా ఇంకా దేనిపైనా విమర్శలు చేయలేదు. రాబోయే రోజుల్లో బాబాయ్ హత్యపై సంచలన వ్యాఖ్యలు చేయనుందని తెలుస్తోంది. కానీ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అన్నీ షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, కుటుంబ విషయాలను బజారుకు లాగే విధంగా మాట్లాడుతుండటంతో దానికి తగ్గట్టుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే షర్మిల ఏదో ఒక రోజు తన బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న బాబాయ్ వివేక హత్యను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైఎస్ సునీత కూడా గొంతు కలపడం ఖాయం. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి అన్నకు చుక్కలు చూపించడం ఖాయం. సునీత త్వరలోనే కాంగ్రెస్లో చేరనుందని తెలుస్తోంది. ఆమె చేరిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాజకీయమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావాల్సింది. కొన్ని కారణాల వలన మధ్యలో ఆగిపోయాయి. నిజానికి వైఎస్ వివేక హత్య కేసులో ఏం జరిగిందో మొత్తం వైఎస్ కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అవి ప్రజల్లో నానుడి ఉంది. దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత కేసు కొత్త మలుపు తిరిగింది. కొన్ని రాజకీయ కారణాల వలన విచారణ నత్తనడక నడుస్తోంది. ఒక్కొక్కరు నిజాలు బయటపెట్టడం ప్రారంభిస్తే అసలు నిజాలు వెల్లువలా తన్నుకుంటూ బయటకు వస్తాయని ప్రతిపక్షాలంటున్నాయి. వివేక హత్య జరిగినప్పుడు అందరూ సమైక్యంగానే ఉన్నారు. వివేక కుమార్తె సునీత కూడా జగన్కే మద్దతు పలికారు. కానీ 5 ఏళ్లలో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అసలు నిజాల్ని ఎవరికి వారే బయటపెట్టుకునే సమయం వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బ్రతకాలంటే వైసీపీని ఓడించాల్సిందేనని హస్తం హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకు బ్రహ్మాస్త్రం బాబాయ్ హత్య అని, ఆ అస్త్రాన్ని ఎన్నికల వేళ జగన్పై షర్మిల ప్రయోగిస్తారని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. షర్మిల ఖచ్చితంగా సంచలన విషయాలు బయటపెట్టడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో షర్మిల అన్నపై బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగిస్తుందో అన్నది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.